హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిగ్రీ స్టడీస్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకు డిగ్రీ ఏదైతే ఉందో 2024 నుంచి 4 ఇయర్స్ అయితే డిగ్రీ చేయడం జరిగింది. 3 ఇయర్స్ చేస్తున్న డిగ్రీని మన 2024లో 4 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. సో 4 ఇయర్స్ డిగ్రీ ఏదైతే ఎక్స్టెండ్ చేశారో ఫస్ట్ బ్యాచ్ 2024లో ఫస్ట్ బ్యాచ్ రాసిన క్వశ్చన్ పేపర్ ఇది. సో వచ్చే స్టూడెంట్స్కి అయితే డిగ్రీ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. మనకు మోడల్ పేపర్ ఎలా ఉంటుందో ప్యాటర్న్ ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనకు కొద్దిగా సిలబస్ అనేది చేంజ్ అయింది. మోడల్ ప్యాటర్న్ కూడా, పేపర్ యొక్క ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది. మార్క్స్ అయితే సేమ్ అవే 75 మార్క్స్. సో ఇక్కడైతే మనము ఇంగ్లీష్ పేపర్ చూస్తున్నాము. ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించింది. సో ఇక్కడ ఇంగ్లీష్ పేపర్ చూస్తున్నాము. ఇంగ్లీష్ పేపర్ ఏంటంటే BA, BSc, BCom అన్నిటికీ సంబంధించింది. అంటే అన్ని గ్రూప్స్కి ఒకే పేపర్ వస్తుంది. సో ఇంగ్లీష్, తెలుగు, హిందీ లాంగ్వేజెస్ ఏదైనా అన్ని గ్రూప్స్కి ఒకటేగా వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే 4th ఇయర్ ఆనర్స్ అంటే 4 ఇయర్స్ డిగ్రీకి సంబంధించిన మోడల్ పేపర్ అనమాట. ఇదైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ మోడల్ పేపరు. సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, ప్లీజ్ వాచ్. సో ఇక్కడైతే సెక్షన్ ఏలో చూసినట్లయితే ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఏంటంటే ఆన్సర్ ఎనీ 5 ఫ్రమ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనకి ఇక్కడ 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెక్షన్ ఏలో. మనకు ఈజీగా అనిపించినవి, మనకు వచ్చినవి ఏవైనా 5 క్వశ్చన్స్ రాస్తే నీట్గా సరిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్. వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ యొక్క ప్రాసెస్ ఏంటి? ఈ సపరేట్గా నేను నోట్స్ కూడా అప్లోడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే డిఫరెనేట్ హియరింగ్ అండ్ లిజనింగ్. ఇక్కడ ఏం లేదు, హియరింగ్కి లిజనింగ్కి మనకు తేడా అడుగుతున్నాడు. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ అంటే ఇప్పుడు మనకు లిజనింగ్లో ఏమేమి ప్రాసెసింగ్ ఉంటుంది, ఆ ప్రాసెస్ని మనం ఇక్కడ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూసుకున్నట్లయితే బ్రీఫ్గా ఒకసారి చెప్తాను. వాట్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ అంటే, మనకు లిజనింగ్ అంటే వినేటప్పుడు మనకి ఏంటంటే కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అటెన్షన్, హియరింగ్, అండర్స్టాండింగ్, రిమెంబరింగ్. అటెన్షన్ అంటే మనం కాన్సన్ట్రేషన్ పెట్టి హియరింగ్ వినడం అనమాట. అండర్స్టాండింగ్ అంటే మనం దాన్ని అర్థం చేసుకోవడం. రిమెంబరింగ్ అంటే అర్థం చేసుకునేదాన్ని ఒకసారి మళ్ళీ మనం తీసుకొని రిమెంబర్ చేసుకునేదాన్ని రిమెంబరింగ్ అంటాము. సో వాట్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ అంటే మనకి 4 అయితే వస్తాయి. డిఫరెంట్ హియరింగ్ అండ్ లిజనింగ్ అంటే హియరింగ్కి అండ్ లిజనింగ్కి ఉన్న డిఫరెన్స్ అయితే మనకి ఇక్కడ అడుగుతున్నారు. హియరింగ్ అంటే జస్ట్ వినడం, అంటే ఏదో చెప్తున్నారు అని జస్ట్ వింటాం అంతే, అంత కాన్సన్ట్రేషన్ అయితే మనం హియరింగ్ మీద పెట్టాం. లిజనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ని, అంటే క్లాస్ వినేటప్పుడు కాన్సన్ట్రేషన్స్తో ఎలా అయితే వింటామో అంటే కాన్సన్ట్రేషన్స్ వినేదాన్ని మనం ఏమంటామంటే లిజనింగ్ అంటాము. సో సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే చూస్ ద కరెక్ట్ ఫినోమినిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ వర్డ్. ఇక్కడ ఏంటంటే మనము ఈ వర్డ్స్కి మనకు బుక్లో ఉన్న దాని ప్రకారం చూసుకొని వర్డ్స్కి రాయాలి. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే చూస్ ద కరెక్ట్ వర్డ్. ఇక్కడ మనకు ఫిల్లింగ్ ది బ్లాంక్స్ టైప్ ఇచ్చి ఇక్కడ వర్డ్స్ చాయిస్ అయితే ఇచ్చాడు. మనం కరెక్ట్ వర్డ్ చూసుకొని అయితే మనం ఇక్కడ రాయాలి. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ అమెరికన్ ప్రోగ్రెస్ అకార్డింగ్ టు ఒబామా. వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అమెరికన్ ప్రోగ్రెస్ అకార్డింగ్ టు ఒబామా. సో ఇదైతే లెసన్లో క్వశ్చన్. మనకు ఏదైతే మెటీరియల్స్ ఉంటాయో కొద్దిగా బ్రీఫ్గా చూసుకొని మనకు అర్థమైంది కొద్దిగా అర్థం చేసుకొని కొద్దిగా బ్రీఫ్గా రాస్తే సరిపోతుంది. సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఈ ప్యాసేజ్ చదివి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ చేయాలి. సో సిక్స్త్ క్వశ్చన్ అయితే ఇది. సెవెంత్ క్వశ్చన్ ఏంటంటే లిస్ట్ సమ్ సిగ్నిఫికెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అయితే మనల్ని ఇక్కడ అడిగాడు. సో పాజిటివ్ థింకింగ్ క్యారెక్టరిస్టిక్స్ అయితే మనం రాయాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్
నెట్విటీ. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ అయితే మనకి ఇక్కడ అడిగాడు. సో సెక్షన్ బి ఏంటంటే ఆన్సర్ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ చూసింగ్ వన్ ఆఫ్ ద యూనిట్. మనకి ఇక్కడ ఇచ్చే దాన్ని అయితే మనం చాలా ఇంపార్టెంట్ ఒకసారి బ్రీఫ్గా చూసుకోవాలి. ఇక్కడ ఏమడిగాడు, లాస్ట్ సెక్షన్ ఏలో ఏమడిగాడంటే ఆన్సర్ ఎనీ 5 అన్నాడు, 8 ఇచ్చాడు, ఎనీ 5 అన్నాడు. సో మనం అయితే 3 చాయిస్ తీసుకొని 5 అయితే అక్కడ రాస్తాము. ఇక్కడ అలా కాదు, ఒక్కొక్క యూనిట్లోంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఏదైనా మనకు నచ్చింది ఏదైనా మనకు ఒకటే రాయాలి. సో ఇక్కడ ఆన్సర్ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ చూసింగ్ వన్ ఆఫ్ ఈచ్ యూనిట్ నుంచి 1 అయితే సెలెక్ట్ చేసుకొని మనం రాయమన్నాడు. సో యూనిట్ 1 9A ఆర్ బి ఇచ్చాడు. 9A ఏంటంటే యూనిట్ 1లో ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ లిజనింగ్. ఇక్కడ ఏంటంటే మనం టైప్స్ ఆఫ్ లిజనింగ్ అనేది రాయాలి. బి ఏంటంటే స్టెప్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లిజనింగ్స్ ఉన్న స్టెప్స్ అయితే మనల్ని బిలో అడిగాడు. ఎఫెక్టివ్ లిజనింగ్ కన్నా టైప్స్ ఆఫ్ లిజనింగ్ అనే క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. సో ఎవరికి ఈజీ అయితే అది మనం అయితే చాయిస్ తీసుకొని రాస్తే సరిపోతుంది. యూనిట్ 2లో ఏంటంటే యూనిట్ 2లో ఏ ఆర్ బి అనమాట. ఏలో ఏమి ఇచ్చాడంటే మార్క్ ది స్ట్రెస్ ఆన్ ద అప్రోప్రియేట్ సిలబుల్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ స్ట్రెస్ వర్డ్స్ అయితే మనకి ఇచ్చాడు. అలోన్లో మనకు స్ట్రెస్ ఎక్కడుంది, ఎలక్ట్రిక్లో స్ట్రెస్ ఎక్కడుంది, మేనేజ్మెంట్లో స్ట్రెస్ ఎక్కడుంది, ఇక్కడున్న వర్డ్స్కి మనం స్ట్రెస్ అయితే కనిపెట్టాలి. సో ఇదైతే ఏ. బి ఏంటంటే చూస్ ద కరెక్ట్ టోన్ ఫాలింగ్ అండ్ రైజింగ్ ఫర్ ది ఈచ్ ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ ఏంటంటే ఫాలింగ్ టోన్, రైజింగ్ టోన్ అయితే మనకి ఇచ్చాడు చాయిస్ ప్రకారం. ఐ థింక్ ఫాలింగ్ టోన్, రైజింగ్ టోన్ ఆర్ ఈజీ స్ట్రెస్ వర్డ్స్ కంటే. సో ఇవి అయినా మనం రాయొచ్చు. సో ఇదే అయినా రాయొచ్చు, ఏది ఈజీగా అనిపిస్తే అదైతే మనం అక్కడ రాయాలి. సో యూనిట్ 3 నుంచి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ అనేటివి మనం ఇక్కడ ఫిల్ చేయాలి. సో థర్డ్ యూనిట్ నుంచి 11th A అయితే అది వచ్చింది. 11th B ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కరెక్ట్ ఫార్మ్స్ ఇన్ ద వర్బ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. సో బీలో అయితే కరెక్ట్ ఫార్మ్స్ ఇన్ ద వర్బ్ గివెన్ బ్రాకెట్స్ అయితే ఇచ్చింది. సో సూటబుల్ ఆర్టికల్స్ అన్న రాయొచ్చు, లేదా చాయిస్ ప్రకారం గివెన్ వెబ్ ఫార్మ్స్ అన్న ఫిల్ చేయొచ్చు. సో ఇదైతే మనకు థర్డ్ యూనిట్ నుంచి చాయిస్. ఇక్కడ 4th యూనిట్ నుంచి ఏంటంటే ఏ 4th యూనిట్ 12th A. బి అయితే మనకు 4th యూనిట్ కింద ఇచ్చాడు. సౌమ్య ఇంట్రడ్యూస్డ్ హర్ సెల్ఫ్, ప్రిపేర్ హర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్, యువర్ పేరెంట్స్, దిస్ ఈజ్ ఫ్రెండ్ జోష్న. సో ఇక్కడ ఏంటంటే మనకు ఏలో అయితే 2 ఇచ్చాడు. ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్, తన గురించి తను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో అదైతే ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇంట్రడ్యూస్ హర్ ఫ్రెండ్, తన ఫ్రెండ్ని తన పేరెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి. తన ఫ్రెండ్ ఏంటంటే జాన్, తన ఫ్రెండ్ పేరు జాన్ అయితే పేరైతే ఇక్కడ ఇచ్చిందే మనం అక్కడ నోట్ చేయాలి. సో ఫ్రెండ్ పేరు అయితే జాన్. బి చాయిస్ ఏమి ఇచ్చాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఆస్కింగ్ అండ్ గివెన్ ఇన్ఫర్మేషన్కి ఇక్కడైతే మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సో ఫస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్, సెకండ్ వన్ కూడా ఇచ్చాడు. సో ఈ 2 ఫిల్ చేయాలి. ఇక్కడ ఏంటంటే 2 అయితే ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ వన్ దానికి వచ్చేసి 5 మార్క్స్ అయితే వస్తుంది. అందుకని 2 కలిపి 10 మార్క్స్ కాబట్టి 2 ఇచ్చాడు. సో 2 ఏలో ఫస్ట్ సెకండ్ రాయాలి, బిలో రాసిన ఫస్ట్ సెకండ్ 2 రాయాలి. సో చాయిస్ ఏ అన్న రాయొచ్చు, బి అన్న రాయొచ్చు. 5th యూనిట్ నుంచి ఏంటంటే మనకి ఇక్కడ 5th యూనిట్లో 13A ఏంటంటే హౌ ఈజ్ స్వాట్ ఆర్ స్వాక్ అనాలిసిస్ యూస్ఫుల్ ఫర్ ఆర్గనైజేషన్, ఇండివిజువల్స్ ఆర్గనైజేషన్. హౌ ఈజ్ స్వాక్ ఆర్ స్వాట్ అనాలిసిస్ యూస్ఫుల్ ఆర్గనైజేషన్. స్వాట్ యూస్ఫుల్ ఇండివిజువల్స్ అనేది. స్వాట్ గురించి ఏంటంటే మనం ఇక్కడ బ్రీఫ్గా రాయాలి. హౌ డూ యూ డెమోన్స్ట్రేట్ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇక్కడ ఏంటంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి రాయాలి. 5th యూనిట్లో స్వాక్ అన్న రాయాలి, లేదంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అన్న రాయాలి. సో ఈ రెండిట్లో ఏది ఈజీగా ఉంటే అదైతే మనం అక్కడ రాయాలి. సో ఇదైతే మోడల్ పేపర్ మనకు సేమ్ 75 మార్క్స్కే మనకైతే వస్తుంది. ఇది షార్ట్గా కావాలన్నా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా మీకేం మోడల్ పేపర్స్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.